అందరికీ నమస్కారం. నవంబర్ 17, 2025న జడ్చర్లలో శ్రీ అచ్యుతారెడ్డి గారి భార్య ప్రథమ వర్ధంతి సందర్భముగా శ్రీ అచ్యుతారెడ్డి గారు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానంలో చేస్తున్న రైతులు, చేద్దామనుకుంటున్న రైతులతో ఒక సమ్మేళనం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనం సమయంలో సుభాష్ పాలేకర్ కృషిలో పండించిన వస్తువులతోనే వచ్చిన రైతులందరికీ భోజనం సౌకర్యం ఉంటుంది. అలాగే ఈ సమావేశం ప్రవేశం ఉచితం. ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు, రైతులు, అలాగే ఆంధ్రప్రదేశ్లో రైతులు రావాల్సిందిగా కోరుకోవటం జరుగుతుంది. నమస్తే అండి. జడ్చర్లలో అచ్యుతారెడ్డి గారు వారి భార్య ప్రథమ వర్ధంతి సందర్భంగా వారు మనందరిని ఆహ్వానిస్తున్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బండారు అచ్యుతారెడ్డి. నేను జడ్చర్ల నివాసిని. జడ్చర్లలో మాకు పతంజలి భవన్ అని, బిఏ రెడ్డి మార్కెటింగ్ సర్వీసెస్ అండ్ ఎస్మార్ట్ అని రామ్దేవ్ బాబా గారి వస్తువులు అమ్ముతాము. దానికి తోడు పెద్దాదిరాలలో మాకు వ్యవసాయం ఉంది, 30 ఎకరాలు. దానిలో నేను ఒక 10 ఎకరాలు వరి రకాలు, మన నాటు వరి రకాలు, మైసూరు మల్లిక, కుంకుమ పువ్వు గత 4 సంవత్సరాల నుంచి పండించాము. దీనికి విజయరామారావు గారి కార్యక్రమాలు వెళ్లి చూసి స్పందించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇప్పుడు ప్రస్తుతము మా భార్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చంద్ర ఫంక్షన్ హాల్లో చేయదలిసి విజయరామారావు గారిని ఆహ్వానించి ఈ విషయాలను ఇంకా రైతులకు తెలియజేయాలని, ఆ కార్యక్రమంను దిగ్విజయం చేయాలని, దాని విషయంగా అందరూ రైతులు వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మమ్ముల ఆశీర్వదించగలరని మనవి. నవంబర్ 17వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది చంద్ర గార్డెన్ జడ్చర్లలో. దాన్ని అచ్యుతారెడ్డి గారు చాలా సహృదయంతో, చాలా మంది వాళ్ళ భార్యల వర్ధంతులు గాని, పుట్టినరోజులు గాని, పెళ్లి వేడుకలు గాని చాలా జరుపుకుంటారు. కానీ సంఘంలో, సమాజంలో గోవును రక్షించడానికి, ఆవును రక్షించడానికి, ఈ గో ఆధారిత రైతులను పెంపొందించడానికి ఆయన వారి భార్య వర్ధంతి రోజు ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమము అందరి రైతుల కొరకు చేస్తున్నారు. కాబట్టి ఇదే మా ఆహ్వానంగా అచ్యుతారెడ్డి గారు మీ అందరినీ వారి భార్య ప్రథమ వర్ధంతికి ఆహ్వానిస్తున్నాడు. దానిలో ఏంటి అనంటే ముఖ్యంగా విజయరామారావు గారు ఆ రోజు గో ఆధారిత వ్యవసాయదారులకు మొత్తము ఒక మంచి సభను నిర్వహిస్తారు. సమ్మేళనం ఉంటుంది. చాలా మంది దానిలో అనుభవజ్ఞులైన వారిని అందరిని పిలుస్తున్నాము. ఒక కార్యక్రమం మొత్తం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి రైతులందరూ 2 రాష్ట్రాల నుంచి మొత్తం రైతులు రావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎటువంటి ఆబ్జెక్షన్, ఆపేక్షణ ఏముండదు. మీరందరూ ఉదయం 9:30 కల్లా అక్కడికి వచ్చినట్లయితే మన విజయరామారావు గారి ఆధ్వర్యంలో ఒక మహాసభ రైతుల కొరకు జరుగుతున్నది. ఆ రైతుల కొరకు జరిగే సభకు మీరందరూ విచ్చేయాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం. విచ్చేసి వారి భార్యను ఆశీర్వదించి ఆ గొప్ప మనస్సును, ఆయన ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి అందరికీ మంచి భోజనం అంతా ఏర్పాటు చేసి ఇటువంటి సమ్మేళనము ఆ సందర్భంగా చేయడం అనేది మనమంతా హర్షించాల్సిన విషయము. వారికి
ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ప్రోగ్రాం చేస్తున్నందుకు వారికి దేవుడు ఎల్లవేళలా మంచి జరిపేటట్టు చూడాలని చెప్పి కోరుకుంటూ మేము కూడా మా తరఫున విజయరామ గారి తరఫున అచ్యుతారెడ్డి గారి తరఫున అందరి గో ఆధారిత రైతులను మొత్తము ఈ సమ్మేళనానికి ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీరందరూ సమయానికి వచ్చి ఈ అమూల్యమైన సలహాలు, మీ అమూల్యమైన విజయరామ గారి అనుభవాలు మీరు అనుకరించి మీ పొలాలలో కూడా ఇదంతా ఏర్పాటు చేసి గోమాతను రక్షించుకుందాం, భూమిని రక్షించుకుందాం, తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జై హింద్, జై భారత్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.